పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలంలో పలు గ్రామాలలో 13వ తారీఖున కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన వరి పంట పొలాలు 2 రోజులు కావస్తున్నా ఇంకా పంట పొలాల నుండి నీరు మరుగు కాలువ ద్వారా బయటికి పోకుండా వరద నీరు చేరడంతో వరి పొలాలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అధికారులను కోరుతున్నారు. పంట పొలాల్లో ఈ నీరు అలాగే ఇంకొక 2 రోజులు ఉంటే వరి దుబ్బులు పూర్తిగా కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికే వ్యవసాయానికి ఎకరాకు 20,000 రూపాయల వరకు ఖర్చు చేశామని, అక్కడికి ఆగస్టులో వరదలు వచ్చే అవకాశం ఉండడంతో లేటుగా వరి నాట్లు వేసినప్పటికీ ప్రకృతి విపత్తులు రైతులు వదలట్లేదని, జూలై నెలలో వర్షాలు లేక ఆకుమడులకు నీరు అందక ఇంజన్లతో తోడి అధిక వ్యయంతో వ్యవసాయం సాగు చేయవలసి వస్తుందని, మొన్న 13వ తారీఖున కురిసిన భారీ వర్షాలకు మొత్తం చేలన్నీ మునిగిపోవడంతో చేసేది ఏమీ లేక రైతులు లబోదిబోం అంటున్నారు. వెంటనే అధికారులు రైతులను ఆదుకోవాలని, అన్నం పెట్టే అన్నదాతకు చివరకు అన్నమే దక్కకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పల్లపు ప్రాంతాల్లో నీట మునిగిన వరి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆకుమళ్ళు పూసుకుంటే నీరు లేక ఇంజిన్ యంత్రాలతో తోడించుకున్నామండి. తోడించుకుని ఏదో ఊడ్చిన మొన్న 13 తారీఖు వచ్చిన తుఫాన్కి మొత్తం మళ్ళీ మునిగిపోయినాయండి. సన్నకారు రైతులు ఉండి ఏదో రైతు అయ్యని డబ్బులు వేస్తా ఉన్నారు. ఏదో కొద్దిగా పిచ్చారండి. మళ్ళీ సన్నకారు రైతులకి ఈ మురుగు కాలువలు వీటిని కూడా శుభ్రం చేయించండి. మాకు ఆనందం కలుగుతుందండి. ప్రభుత్వం వారు మాకు సహాయం చేసి పెట్టాలండి. అందరూ కూడా మీ ప్రభుత్వం గురించి చెప్పే రైతులందరికీ కూడా ఆదుకోమని నేను కోరుకుంటున్నానండి. ఊడ్చుకుంటానికి 10-15 ఎకర పెట్టుబడులు పెట్టుకుని మందులు వేసుకుని వాటికి యూరియా వేసుకుని అన్ని చేస్తామండి. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ ఇంకో తుఫాను ఉందని చెప్తున్నారండి. కాబట్టి మునిగిపోయి ఉన్నాం కాబట్టి తంబాటి అధికారులందరూ కలిసి మాకు చిన్న సహాయం చేసి పెట్టండి. మాతోటి ఉన్న రైతులందరికీ కథ ఏదో సహాయం చేసి పెట్టండి. మీకు అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. భారీ వర్షాల వల్ల ఇది ప్రతి రైతుని, సన్నకారు రైతుని అందరినీ ఆదుకుని ఈ ప్రభుత్వం వారు ఇవ్వాల్సిన. మాది ఆనందపేట గ్రామం, కోడూరు మండలంలోని తూర్పుపాలెం పంచాయతీ. ఈ పంచాయతీలో ఉన్న మా నక్కలకాలువ డ్రైన్కి బ్రిడ్జి కట్టి 35-40 సంవత్సరాలు అయింది. ఈ చెత్త అంతా ఇలా పెరిగిపోయింది. రైతులు చేలు మునిగిపోయినాయి. ఇక్కడ కనీసం ఇలా వెళ్ళాలంటే డౌన్ అయిపోయింది. ఇక్కడ వంతును ఇలా రైతులు గట్ట వెళ్తారు. ఇటు శాసనచెరు, తుమ్మలపల్లి ఈ గ్రామాలకి ఈ వారధి ఈ వారధ నుంచి వెళ్ళటానికి వీలు లేకుండా అక్కడ దిగిపోయింది. ఎదుర కనీసం మనుషులు దాటి వెళ్తా కూడా లేదు. ఇది కనీసం ఈ అధికారులు కానీ ఎవరికైనా ఇదివరకు ఒకసారి ఫిర్యాదు చేసాము. మేము వచ్చి చూసి వెళ్ళారు తప్ప దీనివల్ల ఏం పట్టించుకోలేదు. దీన్ని పట్టించుకొని మా రైతులకి ఏదో ఉపకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. వచ్చిందంటే దినదినగండంగా ఉంటుంది. వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది. కనీసం మనుషులు నడిచేంత కూడా ఉండలేదు. ఇది అధికారులు పట్టించుకోవాలని మేము కోరుతున్నాం. త్వరగా ఎమ్మెల్యే గారు దీన్ని పరిశీలించి అధికారులను పంపించి ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఈ రైతులకు ఉపకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. అతివృష్టి, అనావృష్టి. అతివృష్టి వస్తే నీళ్ళు ఉండవు, అనావృష్టి వస్తే మాలు మునిగిపోతాయి. మొత్తం చేలన్నీ మునిగిపోయి ఇప్పుడు మేము చూసి చూపించాము టీవీలో. మొత్తం ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ బ్రిడ్జికి ఈ చెత్తంతా పట్టేసుకొని మొత్తం నీరని బాక్స్ చేసింది. నీరు వెళ్తలేదు. నీరు వెళ్ళకపోతే చేలన్నీ మునిగిపోయినప్పుడు 4 రోజులు అయితే మునిగిపోయి, ఇంకా 1 రోజులు అయితే వెళ్ళాం. ఈ 1 రోజులకి చేలు ఉంటాయో చచ్చిపోతాయో మాకు తెలుస్తలేదు. దీన్ని శాసనసభ్యులు పట్టించుకొని అధికారులను పంపించి మాకు ఈ పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని మీరు తప్పుగా పట్టించుకొని మాకు ఏదో మేలు చేయాలని మేము కోరుతున్నాం శాసనసభ్యుల్ని.